నమస్కారం ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత నాకు తెల్లాపూర్లో ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్టు దొరికింది. అసలు ఈ ప్రాజెక్టు రివ్యూ చేసినాక నాపై నాకే సిగ్గేసింది. కష్టపడి బిల్డర్స్ అతి తక్కువ ధరలో ఫ్లాట్స్ సామాన్య ప్రజలకు 1.5 నుంచి 5 కోట్ల వరకు అతి తక్కువ మార్జిన్ పెట్టుకొని అందిస్తుంటే దారుణమైన రివ్యూలు చేసి యూట్యూబ్లో వేసి నేను పాపం మూట కట్టుకున్నాను అని ఈ ప్రాజెక్ట్ రివ్యూ ద్వారా తెలుసుకున్నాను. నేను అందరికీ బిల్డర్స్ అందరికీ క్షమాపణ కోరుతున్నాను. మన సబ్స్క్రైబర్స్ కూడా నేను అన్ని ప్రాజెక్టులు ఉన్నది ఉన్నట్టుగా చెప్పినందుకు క్షమాపణ కోరుతున్నాను. అసలు ఈరోజు ఈ ప్రాజెక్టు రివ్యూ చేస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అసలు మై హోమ్ రామేశ్వరరావు లాంటి దేవుడు కట్టిన ప్రాజెక్ట్స్ని నేను ఉన్నది ఉన్నట్టుగా ఇన్ని రోజులు ఎందుకు చేశానా, ఎంత పాపం మూట కట్టుకున్నాను అని అనిపించింది. అసలు ఇటువంటి ప్రాజెక్ట్ చాలా అరుదుగా ఉంటుంది. అది మై హోమ్ గ్రూప్ వాళ్ళు అంటే అసలు భూలోకంలో మనం ఎప్పుడు కని విని ఎరగని పేర్లను బట్టి అతి తక్కువ భూమిపై అతి ఎక్కువ ఫ్లోర్లు లేపి మనకు స్వర్గానికి అతి చేరువుగా తీసుకుపోయే పని మై హోమ్ రామేశ్వరరావు గారు చేస్తుంటే, అంటే మీరు చూడండి, మీరు అనుకోకుండానే ఒక 40th ఫ్లోర్ 50th ఫ్లోర్ పై మీ ఫ్లాట్ బుక్ చేసుకుంటే మనం చనిపోయినప్పుడు మన ఫ్లాట్ నుంచి చాలా డిస్టెన్స్ తక్కువ ఉంటుంది పైన పోయే దేవుడి దగ్గర మనం అందరికన్నా త్వరగా వెళ్ళిపోవచ్చు. కాదంటారా మీరే చెప్పండి. నేను చేసింది పాపం కాదంటారా మీరే చెప్పండి. ఒక మనిషి 40th ఫ్లోర్ 50th ఫ్లోర్లో ఫ్లాట్ తీసుకుంటే అది స్వర్గమే. అంటే అక్కడ మబ్బులు అన్నీ మన కింది నుంచి పోతుంటాయి, 30th ఫ్లోర్ నుంచి పోతుంటాయి, మనము మబ్బుల్లో తేలాడుతుంటాం. దీని విలువ ఎవడు కడతాడు అని అడుగుతున్నాడు. ఈ మబ్బుల విలువ మనం అంచనా వేయగలమా? ఒక బిల్డరు మనకు ఫ్లాట్ ఇచ్చి ఒక బాల్కనీ ఇచ్చి దాంట్లో ఒక టాయిలెట్ కట్టి అది మేఘాలలో విహరించేటట్టు చేస్తుంటే మనం దాన్ని తప్పుపట్టి బ్లాక్ అండ్ వైట్ సర్వేయర్ చేసి రివ్యూ చేసి అందించడం నా తప్పే. అసలు ఈ ప్రాజెక్ట్స్ ఎంత పెద్దవి,
వేలాది మంది ఈ ప్రాజెక్ట్స్లో పనిచేసి ఉపాధి పొంది, అంటే ఈ బిల్డర్లు మన దేశం కోసం త్యాగం చేస్తున్నట్టే లెక్క. ఈ ప్రాజెక్టు ఎండ్లో మీకు వీళ్ళ మార్జిన్ నేను చెప్తాను, కండ్లల్లో నీళ్లు తిరగకుంటే ఒట్టు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కళ్ళలో నీళ్లు తిరగడం ఖాయం. అయితే మనం ఇవాళ మై హోమ్ రామేశ్వరరావు గారు కడుతున్న ఈ మై హోమ్ ఆక్రిదా అనే స్టార్ట్ కాబోతుంది ప్రాజెక్టు. 5th-కో 10th-కో ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది. భూమి పూజ చేసి మనకు 4 ఏళ్లలో అందిస్తామని రామేశ్వరరావు గారు నాకు కొట్టేశారు. నేను ఈ ప్రాజెక్ట్ రివ్యూ చేసి పుణ్యం కట్టుకునే పనిలో ఉన్నాను. అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది. 25 ఎకరాలలో 25 ఎకరాల విస్తీర్ణం చూడండి, ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇది. 25 acres మొత్తం గ్రీన్ పచ్చ చెట్లని కొట్టేసి 12 టవర్లు కడుతున్నారు. మనము ఒక్కొక్క దీని వాల్యూ తెలుసుకోలేకపోతున్నామండి. 25 ఎకరాలలో పచ్చని చెట్లు కొట్టేసి నేలమట్టం చేసి మన కోసం బుల్డోజర్లు పెట్టి గుంతలు దొవ్వి రాళ్ళు ఉంటే దాన్ని పల్వరైజ్ చేసి ఇరగొట్టి బునియాది తీసి వేలాది మందిని పనిలో పెట్టి మన కోసం బిల్డింగ్ కడుతున్నారు మై హోమ్ గ్రూప్ వాళ్ళు. కాదంటారా? 25 ఎకరాల పచ్చని చెట్లను నరికేసి 12 టవర్లు కడుతున్నారంటే ఇది ప్రకృతికి మనల్ని దగ్గర తీసుకుపోతున్నట్టు కాదంటారా? మనల్ని మేఘాల్లో అంటే తేలి ఆడేలా చేయాలంటే ఈ మాత్రం త్యాగం చేయాల్సిందే. ఈ ప్రాజెక్ట్లో ఉన్న చెట్లు ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చేవి. ప్రపంచంలో ఏ చెట్టు అయినా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుంది, కానీ తెల్లాపూర్లో మాత్రం ప్రతి చెట్టు ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చే చెట్టు. అందుకోసము కోపం వచ్చి మై హోమ్ గ్రూప్ వాళ్ళు 25 ఎకరాలలో చెట్లను నరికి 12 టవర్లు కడుతున్నారు. ఒక్కొక్కరి త్యాగం చూస్తుంటే ఛీ, మనం బతుకుతున్నది ఒక బతికేనా? మనం కోసం, మన గూడు కోసం వీళ్ళు చేసే త్యాగాలు భగత్ సింగ్ కన్నా ఎక్కువ. ఏ చెట్టు కనిపిస్తే ఆ చెట్టును నిర్దాక్షిణ్యంగా నరికేసి మనకు కార్బన్ డైఆక్సైడ్ దొరికేటట్టు చేస్తున్నారు ఈ పుణ్యం. ఈ కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటే మనము స్వర్గానికి అతి త్వరగా వెళ్ళొచ్చు. ఈ ప్రాజెక్ట్ యొక్క సారాంశం మీ అందరూ అర్థం చేసుకోండి. చెట్లు ఎందుకు నరుకుతున్నారు అంటే, చెట్లు నరకటం వల్ల కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ పెరిగి మనం ఎక్కువ కాలం ఈ పాడు భూలోకంపై ఉండలేక 44th 40th ఫ్లోర్ నుంచే డైరెక్ట్గా మనం స్వర్గంలోకి కాలు పెట్టచ్చు. ఇలాంటి ప్రాజెక్టులు అరుదు. మన అదృష్టం మనకు ఉంటే కానీ ఇలాంటి ప్రాజెక్టులు మనం ఇల్లు లేదా ఫ్లాట్ కొనలేము. దయచేసి ఈ ప్రాజెక్టు 5th లాంచ్ కాబోతుంది.
మీరు గిన మీకు అవకాశం ఉంటే మీరు తెల్లాపూర్కి అట్లా వస్తే అక్కడ మీకు అన్ని అతిథి మర్యాదలు చేసి మీ ఫోన్ నంబర్ తీసుకొని మీ చేతిలో ఒక బూందీ లడ్డు, ఒక ప్యాకెట్ ఖారా బూందీ కూడా ఇచ్చే వ్యవస్థ ఈ మై హోమ్ వాళ్ళు చేశారు. అందరూ తరలిరండి. ఈ ప్రాజెక్టు త్వరలో గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ ఉంది. అక్కడ వస్తే మీకు బూందీ లడ్డు, ఖారా బూందీ లేదా మిక్చర్ ఇవ్వబడుతుంది. దాంతోపాటు మీకు నీళ్లు కూడా కావాల్సినంత తాపబడుతుంది. అయితే మనం ఇప్పుడు ఈ బంగారం లాంటి ప్రాజెక్ట్ డీటెయిల్లోకి వెళ్దాం. ఈ మై హోమ్ ఆక్రిదా తెల్లాపూర్లో ఉంది. మీకు భయం అవసరం లేదు. చుట్టుముట్టు చాలా మై హోమ్ వెంచర్స్ ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. అంటే మీకు ఎక్కువ పాపులేషన్ అంటే ఎక్కువ క్రౌడ్ ఉండదండి. బిల్డింగ్లు తప్ప దాంట్లో జనాలు ఉండకుండా జాగ్రత్త తీసుకుంటారు. పాత బిల్డింగ్లలో పాత వెంచర్లలో ఫ్లాట్ అమ్ముడు పోకుండా కొత్త కొత్త వెంచర్స్ కట్టి మన కోసం అందిస్తున్నారు. దాంట్లో ఒక ప్రాజెక్ట్ మై హోమ్ ఆక్రిదా. ఇది డిసెంబర్ 2028 నాటికి పూర్తయి అందరి చేతికి అందుతుంది ఈ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ 25 ఎకరాలలో నిర్మింపబడుతుంది. అంటే 10,89,000 స్క్వేర్ ఫీట్, 10,89,000 స్క్వేర్ ఫీట్లో ఈ ప్రాజెక్ట్ నిర్మింపబడుతుంది. దీంట్లో 12 టవర్లు ఉన్నాయి. 3,768 టోటల్ ఫ్లాట్స్ కడుతున్నారండి. అంటే ప్రతి ఒక్క బిల్డింగ్లో 314 ఫ్లాట్లు మాత్రమే కడుతున్నారు. చాలా మటుకు బిల్డర్స్ దారుణంగా వ్యవహరిస్తారు. ఇదే ఏరియాలో చాలా మంది బిల్డర్లు ఒక్కొక్క బిల్డింగ్లో 200 పైచిలుకు 220 ఫ్లాట్లు నిర్మించారు. కానీ వీళ్ళు అలా కాకుండా ఒక బిల్డింగ్లో 314 ఫ్లాట్లు మాత్రమే కడుతున్నారు. అంటే మనకు ఎంత స్పేస్ ఉంటుందో, అంటే ఒక్క ఫ్లోర్లో 4 ఫ్లాట్లు మాత్రమే. ఒక్క ఫ్లోర్లో 4 ఫ్లాట్లు మీరు ఎప్పుడైనా చూసారా? అంటే ప్రతి చోట త్యాగం కనిపిస్తుంది. ప్రతి చోట కస్టమర్ కోసం వీళ్ళ తపన కనిపిస్తుంది. నేను ఎప్పుడు ఇంత ఎమోషనల్ కాలేదండి ఏదైనా ప్రాజెక్ట్ రివ్యూలో. ఈ ప్రాజెక్ట్ మాత్రం నేను చాలా ఎమోషనల్ అవుతున్నా. ఈ వీడియో చేసే కన్నా ముందు నాకు 3-4 ఎమోషనల్ మోషన్స్ కూడా అయ్యాయి. అంటే ఎమోషన్ ఎక్కువైపోయి మోషన్స్ వచ్చాయి. అంత మనసుకు హత్తుకుంది ఈ ప్రాజెక్ట్. అయితే ఈ ప్రాజెక్టు 2.5 and 3 BHK ప్రాజెక్ట్. 2.5 and 3 BHK ప్రాజెక్ట్. ఇది బేసిక్ మోడల్ 1399 SFT స్టార్ట్ అయితే 4524 SFTకి ఎండ్ అవుతుంది. అంటే ఇది 2 BHK స్టార్ట్ అయ్యి 3 BHK ఎండ్ అవుతుంది. యావరేజ్ స్క్వేర్ ఫీట్ ఫర్ హోల్ ప్రాజెక్ట్ అంతా ప్రాజెక్టు 2.5 3 BHK యావరేజ్ తీస్తే 2961 SFT యావరేజ్ స్క్వేర్ ఫీట్ పర్ ఫ్లాట్. అయితే
బిల్డర్కి ఎంత అంటే హృదయం ఎటువంటిదో మీరు దీంతో తెలుసుకోవచ్చు. 25 ఎకరాలలో 12 టవర్లు అంటే ఒక టవర్కి 2 ఎకరాలు మాత్రమే యూజ్ చేస్తున్నారు. మిగతాదంతా 80% ఫ్రీ స్పేస్ ఉంది. 25 ఎకరాలలో 12 టవర్లు కట్టిన 80% ఫ్రీ స్పేస్ వదిలేస్తున్నారు ప్రజల కోసం, అక్కడ ఉండే నివసించే రెసిడెంట్స్ కోసం. ఇది కాకుండా క్లబ్ హౌస్లు, స్విమ్మింగ్ పూల్లు. మీరు స్వర్గానికి పోకుండా స్వర్గంలో ఉన్నట్టే ఉంటుందండి ఈ ప్రాజెక్టులో, నా గ్యారంటీ. మీరు స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ తెలుసు కదా మీకు, అక్కడ కొంటే ఎట్లుంటుందో ఫీలింగ్, ఇక్కడ కొంటే కూడా అదే ఫీలింగ్. అద్భుతమైన ప్రాజెక్ట్. కానీ విని ఎరుగని రీతిలో ఒక ఫ్లోర్కి 4 ఫ్లాట్లు మాత్రమే, అలాంటివి 3768 ఫ్లాట్లు మాత్రమే కడుతున్నారు. ఒక బిల్డింగ్కి 2 ఎకరాల కన్నా ఎక్కువ స్పేస్ ఇస్తలేరు, మిగతాదంతా 80% ఫ్రీ స్పేస్. అద్భుతం, మహాద్భుతం. ఈ ప్రాజెక్ట్కి సాటి ఏ ప్రాజెక్టు రాదు. లాస్ట్ వరకు చూడండి, నేను ఇచ్చే డేటా మీరు విన్నారంటే మీరు అట్లీస్ట్ ఒక 3-4 ఖర్చీలు దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు మన ప్రాజెక్టు 10,89,000 ఎస్ఎఫ్టి, 10,89,000 ఎస్ఎఫ్టి. ల్యాండ్ ఎస్ఎఫ్టీలో కన్వర్ట్ చేస్తే 10,89,000 ఎస్ఎఫ్టి. నేను ముందేదైనా తప్పు ఎస్ఎఫ్టి చెప్తే క్షమించండి. 10,89,000 ఎస్ఎఫ్టి. ఈ 25 ఎకర్స్ని కన్వర్ట్ చేస్తే 10,89,000 ఎస్ఎఫ్టి. అయితే ఈ 10,89,000 ఎస్ఎఫ్టీలో వాళ్ళు అంటే మనమందరము దగ్గరగా ఉండాలని, తోడు నీడగా ఉండాలని, అతి తక్కువ స్పేస్లో అతి ఎక్కువ కన్స్ట్రక్షన్ చేసే ఇచ్చిన సంస్థల మై హోమ్ గ్రూప్. ఆ పేరును నిలబెట్టుకుంటూ 10,89,000 ఎస్ఎఫ్టి స్పేస్లో వాళ్ళు 1,11,58,392 ఎస్ఎఫ్టి మాత్రమే ల్యాండ్ టు కన్స్ట్రక్షన్ రేషియో. మనం టోటల్ ల్యాండ్ మాస్ టు కన్స్ట్రక్షన్ రేషియో మనం కంపేర్ చేస్తే వాళ్ళు అంటే మొత్తం కట్టేశారు. అంటే ఎంత ఖర్చు అయి ఉండొచ్చు మీరు ఇమాజిన్ చేసుకోండి. 10,89,000 ఎస్ఎఫ్టి స్థానంలో 1,11,58,000 ఎస్ఎఫ్టి మాత్రమే కట్టి 10x. ముంబైలో పిచ్చినా కొడుకులు 3.5x కడుతుంటే వీళ్ళు 10x కడుతున్నారు. మన కోసం, మన శ్రేయస్సు కోరి, మనం అందరం కలిసిమెలిసి దగ్గరగా ఉండాలి, మనకు తక్కువ స్పేస్లో ఎక్కువ కన్స్ట్రక్షన్ ఇవ్వాలని ప్రయత్నం, పిచ్చి ప్రయత్నం. అమాయకులు తప్ప ఇలాంటి ప్రాజెక్ట్ ఎవరు కట్టలేరు. అయితే అన్నిటికన్నా స్టన్నింగ్ ఫీచర్ నేను చెప్తాను, అది గమనించండి. మోస్ట్ స్టన్నింగ్ ఫీచర్, వీళ్ళ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 25 ఎకరాలకు 942 crores టు 950 crores అనుకోండి. 942 ఎందుకు అనుకోవాలి? 8 కోట్ల అదనంగా ఇచ్చేస్తే 950 కోట్ల ఖర్చు అండి.
950 కోట్లు మన కోసం కట్టి పారేస్తున్నారు. వీళ్ళ రిస్క్ చూసారా ఎంతుందో? 950 కోట్లు ప్లస్ ఆ 25 ఎకరాలకు ఒక 600 కోట్లు పెట్టుకున్నారు. 600 కోట్లు. మనకెంత అవుతుంది? సుమారు ఒక 1500 కోట్లు. 1500 కోట్లు ఖర్చు చేస్తున్నారు మన కోసం. 1500 కోట్లు. ఈ 1500 కోట్లు ఖర్చు చేస్తే వీళ్ళకు మిగిలేది ఇన్నారంటే కండల్లో నీళ్ళాగవు. వీళ్లకు ఖర్చు 1500 కోట్లయితే వీళ్లకు మిగిలేది 8500 కోట్లు మాత్రమే. 1500 crores మన కోసం ఖర్చు చేస్తే వీళ్ళకి మిగిలేది ఎంత అండి? 8500 కోట్లు మాత్రమే. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఇటువంటి త్యాగం చేయగలమా? ఇలాంటి ప్రాజెక్టు మనం స్టార్ట్ అన్నా చేయగలమా? ఊహలో కూడా ఊహించగలమా? 25 ఎకరాలలో 10 లక్షల స్క్వేర్ ఫీట్లో 1 కోటి స్క్వేర్ ఫీట్ కట్టేసి 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 1500 crores ఖర్చు చేస్తే వాళ్ళకు మిగిలేది 8500 కోట్లు మాత్రమే. అంటే అసలు మన తరఫు నుంచే వాళ్లకు ప్రతి ఫ్లాట్కు 1 కోటి రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేయాలి అని అనిపిస్తుండొచ్చు మీకు కూడా. 1500 కోట్ల ఖర్చు అయింది, దానిపై వాళ్లకు మిగిలేది 8500 కోట్లేంది. దేవుడా, ఇలాంటి మంచి బుద్ధి అందరి బిల్డర్కి ఎందుకు ఇస్తలేవు నాయన? మన దేవుళ్ళు కాకపోయినా యేసు ప్రభు అయినా అందరి బిల్డర్కి ఇలాంటి తక్కువ మార్జిన్తో కట్టే బుద్ధి తండ్రి. నేను ఇన్ని రోజులు చేసిన రివ్యూలో ఇంత తక్కువ మార్జిన్ ఉన్న ఏ ప్రాజెక్టు నేను చూడలేదు. 1500 కోట్లు ఖర్చు చేస్తే వాళ్ళకి మిగిలేది 8500 కోట్లు. అంటే నన్ను క్షమించండి, నేను ఇంకా ఈ వీడియోను భరించలేను, కంటిన్యూ చేయలేను, ఈ ఎమోషన్ తట్టుకోలేదు, మళ్ళీ ఎమోషన్ వచ్చేటట్టుంది. కనుక దయచేసి మీరందరూ ఈ మై హోమ్ ఆక్రిదాలో తప్పకుండా ఫ్లాట్ తీసుకోండి. తమ వంతు సహాయం ఈ బిల్డర్కి చేస్తారని కోరుకుంటూ, రాబోయే రోజుల్లో ఇక్కడ భూమి పూజ జరుగుతుంది. అందరు పోయి ఒక బూందీ లడ్డు, ఒక మిక్స్చర్ ప్యాకెట్ తిని అక్కడ ఫ్లాట్ బుక్ చేసుకుంటారని కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, దీంట్లో ఏమన్నా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి. రాబోయే వీడియోలో నేను మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ రివ్యూ చేస్తాను. అందరూ చూస్తూ ఉండండి మంచి మార్గం ఛానల్. నమస్కారం.